ఈరోజు మా పాప బర్త్డే. రెగ్యులర్ కేక్ కటింగ్ కాకుండా జస్ట్ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేస్తూ మా పాపకు ఇష్టమైనవి చేసి పెట్టాలి అనుకున్నాను. ముందుగా పాప లేచి బెడ్రూమ్ నుండి బయటికి వచ్చేసరికి అందరం ఒకేసారి విష్ చేశాము. అది వీడియో తీయడం కుదరలేదు. తను అడిగిన ముగ్గు వేశాను. రీసెంట్గా అన్ని ఓల్డ్ ఫొటోస్ చూస్తుంటే ఈ ముగ్గు మళ్ళీ వేయమ్మా అని అడిగితే నీ బర్త్డే రోజు వేస్తా అని చెప్పాను. సో అదొకటి వేసి సర్ప్రైజ్ చేశాను. ఇంకా వెంటనే స్నానం చేయించాను. కొత్త డ్రెస్ వేసుకొని హనుమాన్ చాలీసా చదువుకుంది. తర్వాత మా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చారు. కేక్ కటింగ్ అలాంటివి ఏం లేవు అని చెప్పాను. అందుకే ఊరికి అందరం కూర్చున్నప్పుడు అలా గిఫ్ట్స్ ఇచ్చేశారు. మా పాపకు కూడా కేక్ కటింగ్ అంటే ఇష్టం లేదు అనింది. అందుకే అందరూ ఓకే అన్నారు. ఆఫ్టర్నూన్ అలా అందరం భోజనం చేసి కొద్దిగా అలా ఇంటి బయట టైం స్పెండ్ చేశాము. ఈవినింగ్ ఫ్యామిలీ ఫోటోషూట్ ప్లాన్ చేశాను. ఎప్పటి నుండి ఒక మంచి ఫ్యామిలీ ఫోటో దిగి ఫ్రేమ్ చేయించాలి అనుకున్నాను. సో అది ఆ రోజు పనిలో పని అయిపోయింది. యాక్చువల్లీ మా తమ్ముడు గ్రాఫిక్ డిజైనర్ ఒక చిన్న పని మీద సెటప్ అంతా తీసుకొచ్చాడు. అదేంటో అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో అలా అంతా సెటప్ ఉన్నందుకు నా ప్లాన్ ఈజీగా వర్కౌట్ అయింది. ఇందులో మా ఇద్దరు మర్దలు మిస్ అయ్యారు. వాళ్ళకు ఆఫీస్ పనులతో కుదరలేదు. ఇంకా ఉన్న వరకు అయితే దిగాము. ఆ తర్వాత మా మమ్మీ ఒక శారీతో డ్రెస్ కుట్టి తీసుకొచ్చింది పాపకి. ఆ డ్రెస్లో ఇంకొన్ని ఫొటోస్ దిగింది. ఇంకా ఆ ఫోటోషూట్ తర్వాత బయట డిన్నర్కి వెళ్ళేసి వచ్చాము. అలా మా పాప బర్త్డే కేక్ కటింగ్ లేకపోయినా చాలా బాగా జరిగింది. ఈ కేక్ కటింగ్ అలాంటివి అన్ని మధ్యలో వచ్చాయి. యాక్చువల్ పద్ధతి అయితే తలస్నానం, కొత్త బట్టలు, దైవ దర్శనం, పెద్దవాళ్ళ దీవెనలు తీసుకొని సరదాగా అలా ఎక్కడికైనా వెళ్ళడమో లేక ఇంట్లోనే మంచిగా టైం స్పెండ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. ఇంతకుముందు నాకు కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండేవి. బట్ రూట్స్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఇది కదా అనిపించింది. నేను దానికి అగనెస్ట్ కాదు, ఎవరిష్టం వాళ్ళది. మా పాప ఒప్పుకుంది కాబట్టి ఇలా సెలబ్రేట్ చేశాను. మా బాబుకి కేక్ కటింగ్ అంటే ఇష్టం. సో ఒక్కొక్కరికి ఒక్కోలా. మా బాబుకి లాస్ట్ ఇయర్ 6th బర్త్డేకి కూడా అలాగే కేక్ కటింగ్ లేకుండా అహోబిలం వెళ్ళాము. అక్కడ మంచిగా టైం స్పెండ్ చేశాము. అది కూడా బ్లాగ్ పెట్టాను, కావాలంటే చూడండి. కానీ ఈసారి కేక్ కటింగే కావాలి అంటున్నాడు. సో కేక్ కటింగే చేయించాలి. సో ఇంక మొత్తానికి ఇలా జరిగింది మా పాప బర్త్డే.